ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనము 12 రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం. ముందుగా మనకి 9వ తారీఖు మాఘమాసము ఆదివారమైంది. ద్వాదశ రాత్రి 7:25 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలన్నీ కూడా 10వ తేదీన మాఘ శుక్ల త్రయోదశి. ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత అన్ని రకాల శుభకార్యాలు, ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 11వ తారీఖు మనకి సామాన్య పూజ, ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు. 12వ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ 13న పనికిరాదండి. 13న పాడ్యమి, మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. 14వ తేదీ బహుళ విధియ, ఆ రోజు మాఘమాసం. కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా 9 గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు అన్నీ కూడా. 15వ తేదీన మాఘ తదియ ఈరోజు. కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది తర్వాత మనము ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మరి అర్ధాష్టమంలో రాహు శుక్రుల వల్ల అత్తలతో గొడవలు, ఆడవాళ్ళతో గొడవలు ఇలాంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా స్త్రీల వల్ల లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఇన్కమ్స్ అనేటటువంటివి బాగా వస్తాయి. మరి శని విక్రమస్థానంలో ఉండడం ద్వారా కుంభరాశిలో అద్భుతాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మీ సోదరులు మంచిగా డెవలప్ అవడం జరుగుతుంది. మీ సోదరులు, మీ అక్కలు, వాళ్ళ పిల్లలంతా కూడా మీ ఇంటికి రావడము, మరి ఖర్చు అధికంగా అవ్వడము అనేటటువంటివి జరుగుతాయి. వాళ్ళకు సన్మానించడంలో మీరు చాలా నిమగ్నలై ఉంటారనమాట. అందువల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపుతో పాటు ఖర్చు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క రాహువుకి బాగుండలేదు కాబట్టి మీరు చక్కగా పిల్లలతో వితండవాదాలు చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఏం చేయాలి? ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల జోలికి వెళ్ళకండి. మరి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వలన మీరు పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా పెరగడం అనేటటువంటివి జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది. అయితే గతంలో తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా ఇంకా మనం తీర్చలేకపోతున్నాము అనేటటువంటి భావనతో మీరు ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా, ఈ వృశ్చిక రాశి వారు మనకి నూతన ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయడం అనేటటువంటివి జాగ్రత్తగా చేస్తారు. మరి సినిమాలు ఇలాగా సంతోషంగా అన్ని రకాల పబ్స్కి మీరు వెళ్ళి కాస్త ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోడర్న్గా ఆలోచిస్తూ మీరు డబ్బుల్ని అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి ఇటువంటి వృశ్చిక రాశి వారు పబ్లకి, రెస్టారెంట్కి వెళ్లకుండా, మరి వాళ్ళ పిల్లలు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే వాళ్ళు మీకు చెప్పుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటివి మీరే కట్ చేసుకుని మీ పిల్లల్ని తప్పుదోవ పట్టకుండా చూసుకోండి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, పంచమ రాహుగ్రహ ప్రభావం కాబట్టి చక్కగా ఈ యొక్క శని జపం, సాంప్రదాయ జ్యోతిష ప్రకారం శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే మనకి తంత్ర జ్యోతిష ప్రకారంగా మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము బూడిద గుమ్మడికాయతో చేసినటువంటి వడియాలు తీసుకొని ఆ వడియాలని మనము చక్కగా పేదవాళ్ళకి, వికలాంగులకి పంచాల్సినటువంటి అవసరం కనబడుతుంది. అలాగే బూడిద గుమ్మడికాయ డెప్ప ఉంటుంది. ఆ డెప్పాలో నుంచి అంతా కూడా గుంజు తీసేసి దాంట్లో నువ్వుల నూనెను పెట్టి నల్లని ఒత్తును వేసి వెలిగించే ఆగ్నేయ మూలంలో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఈ తంత్రం అనేటటువంటిది మీకు ఉపయోగపడుతుంది. శుభమస్తు.